హాయ్ గాయ్స్, వెల్కమ్ టు రివ్యూ రాజా. మై నేమ్ ఇస్ శంకర్. మ్యాటర్లోకి వెళ్ళినట్లయితే ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న డిక్టేటర్ మూవీ ఈరోజు రిలీజ్ అయింది. సంక్రాంతి బరిలో మంచి రికార్డు ఉన్న నందమూరి బాలకృష్ణ తన 99వ చిత్రం డిక్టేటర్తో మరోసారి పండుగ రేసులో నిలిచాడని చెప్పొచ్చు. కామెడీ చిత్రాల దర్శకుడు శ్రీనివాస్ డైరెక్షన్లో బాలయ్య మార్క్ మాస్ యాక్షన్లో తెరకెక్కిన డిక్టేటర్ మరో 2 భారీ చిత్రాలతో పోటీ పడుతుంది. మరి నందమూరి అందగాడు సెంటిమెంట్ కంటిన్యూ చేస్తూ సక్సెస్ సాధించాడా లేదా డిక్టేటర్గా బాలయ్య బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు సాధించాడా అనేది ఈ కథ సారాంశం ప్రకారం తెలుసుకుందాం. కథలోకి వెళ్ళినట్లయితే చంద్రశేఖర్ ధర్మ అనే బాలకృష్ణ ఢిల్లీలో పెద్ద బిజినెస్ మ్యాన్. తన సంపాదనతో దేశ ఆర్థిక వ్యవస్థని శాసించే స్థాయి వ్యాపారవేత్త. అప్పటి వరకు మాఫియా వల్ల ఇబ్బందులు పడుతున్న వ్యాపారవేత్తలకు తన అండగా ఉంటూ అందరినీ కాపాడుతుంటాడు. అదే సమయంలో తన పవర్తో రాజకీయాలను మాఫియాను సాధిస్తుంటుంది. మహిమ రాయ్ రతి అగ్నిహోత్రి. ఒక ఫ్యాక్టరీ విషయంలో చంద్రశేఖర్ ధర్మ మహిమ రాయ్లకు గొడవ అవుతుంది. ఆ ఫ్యాక్టరీని దక్కించుకోవడం కోసం చంద్రశేఖర్ ధర్మకు కావలసిన వ్యక్తిని మహిమ రాయ్ అల్లుడు చంపేస్తాడు. దీంతో చంద్రశేఖర్ ధర్మ అతన్ని ఎలాగైనా చంపాలనుకుంటాడు. ఈ గొడవల్లో చంద్రశేఖర్ ధర్మ ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కాచాయని అంటే అంజలిని మహిమరాయ్ మనుషులు పొడి చేస్తారు. చంద్రశేఖర్ ధర్మకు మహిమరాయ్తో ఉన్న గొడవల కారణంగా తాము కూడా చనిపోవలసి వస్తుందేమో అన్న భయంతో కుటుంబం కూడా చంద్రశేఖర్ ధర్మను దూరంగా చేస్తుంది. అలా ఢిల్లీ నుంచి వెళ్ళిపోయిన చంద్రశేఖర్ ధర్మ మళ్ళీ ఎలాంటి పరిస్థితుల్లో తిరిగి వచ్చాడు, చివరకు మహిమరాయ్ ఆమె అనుచరులు ఏమయ్యారు అన్నదే మిగతా కథ. నటీనటుల విషయంకి వస్తే చంద్రశేఖర్ ధర్మగా పవర్ఫుల్ రోల్ని కనిపించిన బాలకృష్ణ మరోసారి తన మార్క్ యాక్టింగ్తో ఆకట్టుకున్నాడని చెప్పొచ్చు. భారీ డైలాగ్తో ఆడియన్స్తో విజువల్ వేయించాడని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్లో కూల్గా, సెకండ్ హాఫ్లో పవర్ఫుల్గా 2 షేడ్స్తో ఆకట్టుకున్నాడు. ఎక్కువగా మాస్ పాత్రలోనే కనిపించే బాలకృష్ణ ఈసారి స్టైలిష్గా కనిపించడని చెప్పవచ్చు. తొలిసారిగా బాలయ్యతో జోడీ కట్టిన అంజలి మరోసారి క్యూట్ ఎక్స్ప్రెషన్తో మెప్పించిందని చెప్పొచ్చు. ఇక కథతో సంబంధం లేకపోయినా కేవలం అందం కోసమే పెట్టుకున్న సోనాల్ చౌహానే బాగానే గ్లామర్ ఒలగబోసిందని చెప్పొచ్చు. చాలా కాలం తర్వాత తెలుగు తెర మీద కనిపించిన రతి అగ్నిహోత్రి విలన్గా మెప్పించింది. నాజర్, సుమన్, సియాజీ షిండే 30 ఇయర్స్ పృథ్వీలో తమ ప్రతి మేరకు మెప్పించారు. సాంకేతిక నిపుణుల విషయంకి వచ్చినట్లయితే ఇప్పటి వరకు ఎక్కువగా కామెడీ టచ్ ఉన్న కథలు మాత్రమే డీల్ చేసిన శ్రీనివాస్ బాలయ్య తన స్టామినాకు తగ్గ సినిమా చేయటంలో కాస్త తడబడినట్టుగా అనిపించింది. ముఖ్యంగా 2.5 గంటల పాటు చెప్పేంత కథ లేకపోవడంతో ఫస్ట్ హాఫ్ అంతా కథతో సంబంధం లేని సీన్స్తో నింపేశాడని చెప్పవచ్చు. ఇక అసలు కథలో ఎంటర్ అయిన తర్వాత కూడా సినిమాలో వేగం కనిపించలేదు. కోన వెంకట్, గోపి మోహన్లు మరోసారి రొటీన్ కథతో ఆడియన్స్ ముందుకు వచ్చారని చెప్పవచ్చు. చాలా పాత్రలు అలా వచ్చి ఎలా వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది. ఎం రత్నం మాటలు బాగా ఉన్నాయి. బాలయ్య అభిమానులతో విజువల్స్ వేయించి పంచ్ డైలాగ్స్ సినిమాలో చాలానే ఉన్నాయి. తమన్ సంగీతం పర్వాలేదనిపించింది. పాటలు విజువల్గా బాగున్నాయి. చిన్న అందించిన నేపథ్య సంగీతం చాలా చోట్ల ఆకట్టుకుందని చెప్పొచ్చు. శ్రీనివాస్ సినిమాల్లో ఆశించే స్థాయి కామెడీ ఎక్కడా కనిపించలేదు. శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయని చెప్పుకోవచ్చు. ప్లస్ పాయింట్స్ ఏమంటే బాలకృష్ణ ఈ సినిమాకి చాలా ప్లస్ పాయింట్, సినిమాటోగ్రఫీ చాలా ప్లస్ పాయింట్గా మారింది. ఇందులో నేపథ్య సంగీతం అనేది చాలా బాగుంది. ఇందులో మైనస్ పాయింట్గా చెప్పుకోవాలంటే రొటీన్గా స్టోరీ ఉంది. ఇందులో మ్యూజిక్ కూడా అంతగా ఏం అనిపించలేదు. ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం డల్గా ఉంటుంది. ఏ స్టోరీ లేక ఫస్ట్ హాఫ్ అంతా ఏదో నడిపినట్టుగా అనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే డిక్టేటర్ బాలయ్య అభిమానులను ఆరలించే కమర్షియల్ ఎంటర్టైనర్గా ఉంటుందని చెప్పుకోవచ్చు.